టైం చూడండి, ఈవినింగ్ 6 అయ్యింది. బయట చూడండి, అసలు కన్ను పొడుచుకున్నా ఏం కనపడట్లేదండి. చీకటి పోయారు అనమాట. కరెంటు పోయింది. ఎంత దారుణంగా ఉన్నది. సంధ్య దీపానికి ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను కదా. మళ్ళీ కరెంటు పోయింది ఈ గాలికి. ఉదయం లేచేసరికి గాలులు అలా వీస్తూనే ఉన్నాయండి. రాత్రంతా కూడా కరెంటు లేదు. గార్డెన్ అంతా మొక్కలన్నీ అటు ఇటు వాలిపోయి అలాగా ఉన్నాయి. అసలు ఈ రేకులు చూడండి ఎలాగైపోయినాయో. అటుకి ఇదిగోండి, ఇటుకి ఫోల్డ్ అయింది. అది ఇటుకి ఫోల్డ్ అయ్యింది. అది ఫోల్డ్ అయ్యి ఉన్నది. ఎగిరిపోవటం కాదు, ఏదో పేపరు తిరగేసినట్టు ఇలాగా పుస్తకంలో పేపరు అటుకు వేస్తాను చూడండి, ఆ టైప్లో ఇటుకు పడింది అనమాట. నయం కారు మీద పడలేదు. ఇవన్నీ ఇలానే ఉన్నాయి. అడుగునది అడుగునే ఉంది. అడుగున షీటు బ్రేక్ అయింది, ఆల్రెడీ బ్రేక్ అయింది. అడుగునుందండి. ఇదేమో పైకి అనమాట. ఇది పై అటు పక్కన ఇటుకు వచ్చేసింది. అయినా మనకి సోలార్ ఉన్నాయి కదా, ఇవి ఏమైనాయా అని చూడటానికి వస్తా. అయ్యా బాబోయ్, గార్డెన్ గ్లైడరు షామియానా అంతా కూడా మొత్తం అలా ఎలా చిరిగిపోయింది. ఏంటి గాలి ఇలా కూడా చేస్తుందా అండి? అయ్యో అయ్యో, రే మొత్తం చింపేసింది. అయినా ఇది కొత్తది తయారు చేయిద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి, అయ్యో ఎవరో ఏదో పీకేసినట్టుగా గాలి ఇలా చేస్తుందా? ఈ మోందా తుఫాన్కి నా గార్డెన్ గ్లైడర్ నచ్చినట్టుంది. మోందా తుఫాన్కి గార్డెన్ గ్లైడర్ నచ్చినట్టుంది అంటున్నాను. మొత్తం తినేసింది. నీదే, నీ గార్డెన్ గ్లైడరే. ఏంటంటావు? నేను పొద్దున్న ఎక్కడికో ఎగిరిపోయినాయి అనుకున్నా. ఫోల్డ్ అయినాయి కదా. ఇదిగో ఇదొక తప్ప, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇంకోటి, అది ఇటు ఫోల్డ్ అయింది అనమాట. కార్నర్ పడలేదు, నయం దీపం పడలేదు. కార్నర్ పడితే అప్డేట్గా అది ఏం చేయించాలి. ఇప్పుడు ముందు వర్కర్నన్నా తీసుకొస్తే అసలు షెట్ తీసేయమంటారా? టీషర్ట్ డైరెక్ట్ వర్క్ కొడుకుంటాం. రోజా అయితే ఇప్పుడు అటు పడదు వర్షం, అది ఉంది కదా, ఎక్కడ పడుతుంది? ఫుల్ మామూలు పడుతుంది. అది చూడండి, ఇవాళ కొంచెం వాటర్ ఇచ్చేద్దామా? ఆ రిచెక్ట్ వంగిపోయింది చూసావా?
చాలా అదృష్టమే. చాలా అదృష్టం. అది దీని మీద పడితే గీతలో లేకపోతే బ్రేక్ అయిపోవటం ఆ, గ్లాసు చాలా ఇబ్బంది పడదు. అందుకనే నేను ఎక్కడ పెట్టాను. ఆ. కర్రతోటి అందామా దీన్ని? పైకి అనాలి కదా మరి. ఆల్రెడీ అసలు ఇరిగిపోతే పోనీ, ఇలా మనకు అడ్డు కదా. ఆ? ఆ, ఇరిగిపోతే బెటర్. ఎరగదు ఎరగదు, అంత తేలిగ్గా ఎరగదు ప్రేమ. ఎరగదే, సాగుతుంది తప్ప ఎరగట్లా. ఆ? ఒక మొక్క ఇరిగింది కానీ అది మిగతా సాగుతుంది. అదిగో తెలుసు. ఇప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరు దాన్ని పూర్తిగా విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కర్రతో పైకి పెట్టేవే పర్లేదు కానీ పుచ్చుకుంటుందండి. ఇరిగింది కానీ చిన్న మొక్క ఇరిగింది. అలా అయితే ఏమి బ్రేక్ అవ్వదు పూర్తిగా. ఇలా ఉంటే వర్కర్స్ కూడా రారు. ఆ. అదేమో అంత తేలిగ్గా ఎరగదు. చూడండి ఎరగొట్టడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు. ఎరగదు అది. ఇదేమిలే, ఇలా ముఖానికి తగులుతూ ఉంటుందని దీన్ని ఏదన్నా చేయటం అంతే. మీరు లేకండి కింద. అలా ఉంచేయి. పడితే కారు మీద పడుద్ది మళ్ళీ, నాదో ప్రాబ్లం ఉంది. ఎటన్నా పడుతుందేమో మరి కారు మీద. ఆవులు వస్తే ఇబ్బంది. ఏమండి ఆయన ఉన్నారు, దిగువండి. లేకండి మీరు, లేకండి. అవతలది నెట్టు, అది నెట్టు. ఈ డొల్లదే అవదా? బాగానే ఉన్నది. మనకి మొందా తుఫాన్ ఎలా చేసిందనమాట. గార్డెన్ ఉన్నందుకు ఏదో ఒకటి అవుతుంది, అదైతే షూరు. పోన్లే, అదృష్టం ఏంటంటే కారు మీద పడలేదు రేకులు. అమ్మయ్య, అటు బయట గోడకు పెట్టేయాలి ఇది. పెట్టే మొత్తం వెలుగు వెలుగు. అయ్యయ్యా, ఇది పర్లేదంటారా మరి? ఇది కూడా పీకి పడేయాల్సింది. ఇది పడిపోద్ది. ఖాళీ అయిపోయింది, వెళ్ళిపోయింది, తుఫాన్ అయిపోయింది. కొబ్బరాకులు పడిపోయినాయండి. కాకపోతే అదృష్టం ఏంటంటే, ఇదేంటి ఈ సంచి ఏంటో ఎక్కడితో కొట్టుకొచ్చినట్టు. జిరాఫీ మీద పడలేదు, పక్కకు పడింది. పైన కొబ్బరి చెట్లు ఉంటాయి కదండి, కొబ్బరి ఆకులు కూడా మనకే పడతాయి. నీళ్ళు ఎలా ఉన్నాయి? వర్షం పెద్దగా లేదుగా, పైకి నిండిపోయి ఉంటుంది, అడుక్కి లాగేసి ఉంటాయి. పైకి ఎక్కుదాం పదండి, అది చూపిస్తా. పొద్దున్న చూసి వచ్చాను. మొత్తం అంతా
బేభత్స లహరి. మా షెడ్ చూడండి అసలు. చిలకమ్మలు పిలుస్తున్నాయి, పదండి. చిలకమ్మలు పిలుస్తున్నాయి. మొక్కలన్నీ ఇటుకు ఒరిగిపోయినాయి. ఏం చేసిందో ఏంటో ఈ మోందా బీభత్సం. మనకే ఇలా ఉన్నది ఇళ్లలోనే, పాపం సముద్రం వారన ఉన్న వాళ్ళకి ఎట్లుందో ఏంటో. ఓ చిలకలో ఉడతలు. మోందా తుఫానికి మా గార్డెన్ గ్లైడర్ బాగా నచ్చినట్టున్నదండి. మొత్తం చీలికలు పీలికలు చేసేసింది. లాస్ట్ టైము ఇలాగ వర్షాలు పడినప్పుడు అలానే బ్రేక్ అయ్యింది. పైన ఒక కవర్ ఉంటుందన్నమాట అండి. దీనికి షామియానా లాంటిది ఏదన్నా కుట్టిద్దాము అని అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇదే ఉంచాము. కానీ రాత్రి వచ్చిన ఈ గాలి బీభత్సానికి అనుకుంటా మొత్తం చినిగి పీలికలు అయిపోయిందండి. మేము ముఖ్యంగా భయపడింది ఈ సోలారు ప్యానల్స్ ఉన్నాయి కదా, అవి ఏమన్నా ఎగిరిపోతాయా అన్నట్లుగా భయపడ్డాము. ఎందుకంటే కొత్తగా వేయించాం కదండి, వీటి గురించి మాకు అంత తెలియదు. ఎక్కువ గాలులు వీస్తే ఇవి ఏమన్నా అవుతాయేమో అలా అనుకున్నాము. కానీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయండి. అంటే ఈ ప్యానల్స్ అంత పకడ్బందీగా వేశారనమాట అని అనిపించింది. ఈ ప్యానల్స్ అయితే ఏమీ అవ్వలేదు, కానీ ఈ గార్డెన్ గ్లైడర్ మాత్రం చీలికలు పీలికలు అయిపోయి కుక్కలు చింపిన విస్తర్లాగా అవటం మాత్రం చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అండి. ఏమండి ఇంట్లో మనకే ఇలా ఉంటే పైర్లు అయితే బాగా నష్టపోయి ఉంటాయి అని అర్థమవుతోందండి. ఎందుకంటే పెద్ద గాలివానలు కదండి, పైర్లు పోయి ఉంటాయి. అలానే బయట మాకు ఎక్కువ కొబ్బరి తోటలు ఉంటాయి, అవి కూడా నష్టం అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నా. మాకు కరెంట్ అయితే లేదండి, ఇప్పటి వరకు కూడా రాలేదు. చిలకలకి ఇక్కడ వేసేసి వెళ్ళిపోతున్నా. చాలండి, చూడండి గాలి ఉధృతి మాత్రం తగ్గట్లేదండి, అలా వేస్తూనే ఉన్నది. గమనించారా? అక్కడవన్నీ చూసుకుని వచ్చేసరికి ఇక్కడ పాలు పొంగిని పెద్ద మంట పెట్టినట్టున్నాను. ఇది సన్న మంట పెట్టాను. 1కి 2 పనులు అన్నీను ఒక్కరోజు అంతే. ఇక అమ్మ ఎండ కూడా వస్తుంది. పైకి చూసారా ఎలా వెళ్తున్నాయో చిలకలు. చిలకలకి పాపం ఎక్కడ ఆహారం దొరక్క సందడి చేస్తున్నాయి. ఇదిగోండి, ఇకనైనా ఈ వర్షం అది తగ్గి చక్కగా ఈ సూర్యభగవానుడు రావాలి. ఉదయం ఎండ అయితే బాగా వచ్చింది. ఎండతో పాటుగా అదిగోండి మనకి గోవులు కూడా వచ్చేసేసినాయి. ఉండమ్మా, వస్తున్నా.